హాయ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. మా అరవింద్, నిఖిల్ గోవాలో ఉన్నారు. సో అందుకని ఇంకొక అవును. మా ఆర్సీబీ ఫ్యాన్ ఇంకొక లక్ష్మణ్ తీసుకొచ్చాను. అందులో ఈరోజు ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూశారు కదా. నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవడమే. ఎవడెవడు అడ్డం వచ్చిందో ఎవరిని అవ్వకుండా చూశారు కదా. అది అట్లా ఉంటది. గెలవడం అంటే డామినెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటది. ఆ సిఎస్కే ఫ్యాన్ కొంచెం చూడమ్మా, ఇట్లే ఉంటది డామినెన్స్ అంటే. అది ఎట్లుందిరా లక్ష్మణ్ పర్ఫార్మెన్స్ మనల్ని? అసలు చూడుట్రా అసలు ఇదే బౌలింగ్ అటాక్, ఇలాంటి బౌలింగ్ అటాక్ మనకు ముందే దొరుకుంటే మనకి ఎన్ని ఎన్ని కప్పులు వచ్చిండే ఈ పాటికి అని అనిపించింది నాకైతే. అసలు ఆ అసలు పాట ఏం బౌలింగ్ లేకుండా అన్నేళ్ళు ఎలా లాగాడు కోహ్లీ అసలు పాపం. అసలు పాపం అసలు ఈ బౌలింగ్ అటాక్ చూస్తే ఇలాంటి బౌలింగ్ అటాక్ మీకు 18 సంవత్సరాల్లో ఎప్పుడు తీసుకోవాలనిపించలేదారా? ఇప్పుడు తీసుకోవాలనిపించింది అనిపించింది. అదేగా ఎంతసేపటికి బ్యాట్స్మెన్స్ గెలిపిస్తారని అనుకున్న వాళ్ళారా బాబు అంతా. అది. కానీ మాట్లాడదాం ఫ్రెండ్స్ వరుసగా మొత్తం మ్యాచ్ లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కానీ చూస్తుంటే మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ మన వాళ్ళు వస్తారు, ఇక కుమ్మేద్దాం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ మనల్ని టాస్ గెలిచారు. సరే, టాస్ గెలిచారు. సో ఆబ్వియస్ గా ఎవరు బౌలింగ్ తీసుకుంటారు. ఫస్ట్ బాల్ ఓకే, సెకండ్ బాల్ అవుట్. ఇంకా ఒరే నేను అదే నేను సెకండ్ పార్ట్ లేదు. అదే ఓవర్లు ఇంకో వికెట్ పడింది అసలు. అసలు బాల్ భువనేశ్వర్ భువనేశ్వర్ ఆర్సీబీతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు కట్టతడి పెట్టుకుంటాం అంటారు, మా భూమిని వదిలేసుకున్నామే అని. అదే ఉమ్, అసలు ఈ భూమి బాల్ వేస్తుంటే హెజల్వుడ్ కూడా ఈ రోజు ఫుల్ రిథమ్ లో కనిపించాడు. హెజల్వుడ్ అసలు బాగా ఆఫ్టర్ లైక్ లాంగ్ అసలు టైం ఎక్కడ ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ అసలు ఏమి స్ట్రగుల్ అలాంటి ఏం కనిపించాడు. డైరెక్ట్ అన్ని మంచిగా వేసాడు, చాలా బాగా వేసాడు. డైరెక్ట్ ఫస్ట్ బాల్ టైం తీసుకుని వెళ్ళేంలే, వేయడమే. ఫస్ట్ బాల్ వికెట్, సెకండ్ బాల్ వికెట్. అస్సలు వేస్తే స్వింగ్ కూడా బుల్లెట్లే. బాగా స్వింగ్ కూడా బాగా అయింది కదా ఫస్ట్ 2-3 ఓవర్స్. సో అది బాగా ప్లస్ అయిపోయింది ఆర్సీబీకి. నేనేమనుకుంటా అంటే ఢిల్లీ వాళ్ళు ఇంత ముందు 260 కొట్టారు ఆ గ్రౌండ్ లో. ఈ రోజు 200 300 ఈజీగా వెళ్తుంది. ఈరోజు కొంచెం అదే మ్యాచ్ కష్టంగా మంచిగా టఫ్గా ఉంటది అనుకున్నా. ఏమో 10 గంటలకు మ్యాచ్ అయిపోయింది. నిజంగా అసలు అనుకోలేదు. కానీ ఒక్కటే బాధ, మనకు 49 అయిపోద్ది కాదు అనుకున్నాను. కాదురా, ఒక బాధ ఏంటంటే మనోళ్ళు బౌలింగ్ బాగా వేస్తున్నారు, వికెట్లు బాగా తీస్తున్నారని హ్యాపీగా మ్యాచ్ చూస్తా ఉంటాం. అప్పుడు సడన్ గా ఒక థాట్ వస్తుంది, అయ్యా 49 రికార్డ్ అయినా ఇది కూడా ఈ మ్యాచ్ లో తీర్చేయండి అయ్యా అంటది. అప్పుడు అలా అనుకునే లోపు అయ్యో అవదులే అనిపిస్తుంది. ఇది ఇట్లుంటే వాట్సాప్ లో మెసేజ్లు వస్తా ఉంటాయి, అరే ఇంత చెత్తగానే 49 దాటారు కదరా, మీరు ఎలారా 49 అవుట్ అయ్యారని. అబ్బా, ఇంకా ఈ ఆర్సీబీ గెలిచింది, ఇంత వికెట్లు చేసింది, గెలిచింది ఆనందం కన్నా వీళ్ళు మిగతా రిమైనింగ్ ఫ్యాన్స్ ఉంటారు చూడు, ఆ మీమ్స్ 49 ఎలా అవుట్ అయ్యారు అని. సౌత్ ఆఫ్రికా అంటారు కానీ చోకర్స్ అంటే అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ కి తెలుసురా అసలు మెయిన్ చోకర్ ఎవరు అంటే. ఒకప్పుడు అసలు 2-3 వికెట్లు పడిపోతే ఇంక ఏబిడి కూడా అయిపోయిందంటే ఇంక లేదు, బ్యాటింగ్ లేదు, అయిపోయినట్టే. అలాంటి ఒక స్టేజ్ నుంచి ఇంత మంచి టీం బిల్డ్ చేశారయ్యా ఒక 16-17 ఇయర్స్ అసలు తర్వాత. ఆ దేవుడు ఆ దండం నిజంగా ఆయన మన ధన్యంగా యాండీ ఫ్లేవర్ కి వీళ్ళకి కొంచెం అది ఫ్రెండ్స్. ఎలాగో మనోళ్ళు వికెట్లు అన్ని తీస్తారు. కొంచెం మధ్యలో ఇంకోటి మాట్లాడుతుంది, రొమారో చెప్పాడు. అయితే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళకి అసలు నాకు తెలిసి రజత్కి 49 అయిపోవాలి అన్నట్టు ఏం లేదు. వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కదా కొంచెం. సో వాళ్ళు కొంచెం రిథమ్ వస్తుంది, లైక్ రిథమ్ కి రీగైన్ చేసుకుంటారేమో అన్నట్టు ఇచ్చింది నాకు తెలిసినంత వరకు. అదే రొమారో చెప్పాడు ఈ సీజన్ కొంచెం బౌలింగ్ బాగట్లేదు. ప్రీవియస్ సీజన్ లో ఫైనల్ లో శ్రేయస్ వికెట్ తీసి రొమారో చెప్పాడు. ఆయన ఎన్ని సీజన్లు బాగైపోయినా పర్లేదు, లేదు ఆప్షన్ లేదు, తీసాడు అక్కడ. అది చాలు. వీ కెన్ ఇగ్నోర్, పాస్ చేయొచ్చు. సో ఇంకా మ్యాచ్ గురించి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందరు 17 కాబట్టి ఇంకా ఆర్సీబీ డామినెన్స్ అక్కడ ఏం లేదు. ఒక ఫస్ట్ బాల్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయిన 7:30కి బాల్ పడినప్పటి నుంచి 10th వరకు ప్యూర్ ఆర్సీబీ డామినేషన్. ఎక్కడ ఢిల్లీ వైపు ఇంచు కూడా పోలేదు. నిజంగా మన ఎలా మన పడిక్కల్ రా, గెలిచే ఆర్సీబీ
మన పడిక్కలు అసలు ఈసారి పిచ్చ అదే ఫామ్ లో ఉన్నాడు. వామ్మో, మొత్తము ఒక టార్గెట్ ఇస్తే పక్కన అవతల మ్యాచ్ లో నుంచి పాటమని ఒక 5 ఓవర్లు ఆడాడు అనుకో చాలు, నిజం. కంప్లీట్ మన సైడ్ మ్యాచ్ వచ్చేస్తుంది. వాడు కొంచెం ఎంత ఆడుతున్నా వాడి మీద ఫోకస్ వెళ్ళట్లేదు వేరే టీమ్స్ కి. ఇప్పుడు ఆ సూర్య వాడున్నాడు ఆర్ఆర్ లో, వాళ్ళలాగా వైభవ్ సూర్యవంశీ. వాడొక్కడే ఆడుతున్నాడు. ఆ వాడు ఏంటంటే వాడి మీద ఫోకస్ పోతుంది. మనోడికి మనలాగా కావాలి, లైక్ వాడు ఆడాలి, ఫోకస్ వెళ్ళకూడదు. వెళ్ళకూడదు, సో వాడి పని వాడు చేసి వాడి రోల్ వాడు చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే చాలు. తర్వాత రజత్ వస్తాడు, వాడు ఆడతాడు. ఇంకా తర్వాత తిండేవాడు, ఇంకా అలా వెళ్ళిపోతా ఉంటది. ఇబ్బందులే మనకేమి ఇట్లా. అదే అసలు డైరెక్ట్ ఇంకేదో ఈ ఆర్ట్స్ ఆ కప్ ఏదో ఇచ్చేస్తే తీసుకుంటాం కదా, లైక్ సీజన్ ఎండ్ దాకా ఆడాలా. అదే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ముందే ఎండాకాలము, చెమటలు ఈ పట్టేస్తున్నాయి. ఎండాకాలం ఈ కొంచెం మ్యాచ్లు ఎందుకు అంటే డైరెక్ట్ ఇస్తే ఫ్రిడ్జ్ తీసుకొని కప్పు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. అంతే సింపుల్ గా వై స్ట్రగుల్ ఉమ్, చేస్తే సరిపోద్ది. అది ఈ రోజు మన వాళ్ళు ఆడిన ఆటకి మధ్యలో మంచి ఎదురుగాలు కూడా వీసింది ఢిల్లీ స్టేడియం లో, సాంగ్ దుమ్ము వచ్చిందిగా లేస్తుంది. అసలు. ఎంతైనా మన వాళ్ళు ఈ ఆర్సీబీ కొంచెం చూడలేకున్నాం. అట్లా స్టవ్లే గెలిచి అది ఆర్సీబీ కొంచెం బాగుంది మనకు. అది కొంచెం అంటే అది అలవాటు అయిపోయి చూస్తుంటే అరే ఏంట్రా అన్నట్టు. ఇది అలవాటు అయిపోతుంది. సో మంచి 2-3 సీజన్స్ ఉండాలిరా ఇలానే. ఇంకొక సీజన్ ఉంటుంది ఇదే గ్యారంటీ, తర్వాత బిగ్ యాక్షన్ వస్తుంది కాబట్టి చెప్పలేము. మెగా వచ్చిన ఉమ్, అది ఫ్రెండ్స్, మన వాళ్ళు దంచి కొట్టేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇంకొక మ్యాచ్ ఉంది వీళ్ళతో, పంజాబ్ తో. పంజాబ్ ఆ మ్యాచ్ పంజాబ్ కొంచెం మ్యాచ్ రసవంతంగా ఉంటుంది, అది. దానికోసం వెయిటింగ్. ఎలాగో నేను కూడా ఈరోజు ఉమ్, ఈరోజు వాళ్ళతో అనుకున్నా మ్యాచ్, ఉమ్. డీసీతో అనుకోలేదు. అందులో ఇంకోటి 2025 లో ఢిల్లీ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఓడించి వెళ్ళింది. మళ్ళీ ఆర్సీబీ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లోకి వెళ్ళి చిత్తు ఓడించి గెలిచింది. సేమ్ 2026 లో కూడా అలాగే, అలా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లోకి వచ్చి డీసీ ఓడించింది. అలాగే ఇప్పుడు ఆర్సీబీ డీసీకి వెళ్ళి డీసీలో చిత్తు ఓడించింది. ఇంకోసారి రూప్ రోకలు కూడా లేకుండా అలా అంత ప్యూర్ అంత చిత్తు డామినెన్స్. ఓడించింది. ఉమ్, అది అలా ఉంటది రివెంజ్ అంటే. అది ఫ్రెండ్స్, ఇంకా మన ఆర్సీబీ డామినేషన్ తెలుసుకోవాల్సిందే. ఇంకా మన ఎస్ఆర్హెచ్ సిఎస్కే వాళ్ళ పరిస్థితి, ఎస్ఆర్హెచ్ పరిస్థితి బానే ఉంది, సిఎస్కే వాళ్ళ వాళ్ళకి పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. సీరియస్గా అయిపోయింది ఇంకా, లైట్ నెక్స్ట్ సీజన్ ఇంకా. ఉమ్, అది ఇంకా రేపు మన వాళ్ళు వస్తారు, వాళ్ళతో కొంచెం సిఎస్కే గురించి ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ గురించి ఇంకా పోడుకోవాలనే మాటలు కూడా సరిపోవట్లేదు, ఇంకేం చేస్తాం, అట్లుంది. వద్దు ఇంకో అవ్వదు. ఆర్సీబీతో లైక్ ఆర్సీబీ గురించి మాట్లాడుతూ ఉంటే టైం అయిపోద్ది లైక్. అది దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫ్రమ్ ద వీడియో. మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. బాయ్.